కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జస్టిస్ పీసీ ఘోష్ విచారణ కొనసాగుతోంది. పలు ఏజెన్సీలను కాళేశ్వరం కమిషన్ విచారించనుంది. నిర్మాణ సంస్థలను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలను నిర్మించిన సంస్థ ప్రతినిధులను కమిషన్ ఎంక్వైరీ చేయనుంది. కాగా నిన్న జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి ప్రకాష్ను కమిషన్ ప్రశ్నించింది. కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జస్టిస్ పీసీ ఘోష్ విచారణ కొనసాగుతోంది. డీటెయిల్స్ రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ అందిస్తారు. అశోక్, జోష్న మనం చూస్తున్నాం కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి విచారణను జస్టిస్ పీసీ ఘోష్ నిర్వహిస్తున్నారు. మొన్నటి నుంచి కూడా మలిదప్ప విచారణ జరుగుతుంది. మొన్న ఏదైతే ఫైనాన్స్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణరావు ఏదైతే ఆర్థిక పరమైనటువంటి అంశాలకు సంబంధించి కాళేశ్వరం జస్టిస్ ముందు ఏదైతే వివరాలు ఇచ్చారో, అలాగే నిన్న జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి ప్రకాష్ హాజరయ్యారు. ప్రధానంగా నిన్న సంబంధించి చూసినట్లయితే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి అంతకు ముందు ఉన్నటువంటి తుమ్మిడి హట్ వద్ద కాకుండా మేడిగడ్డ దగ్గర ఎందుకు ప్లాన్ చేశారు, అసలు దానికి ఎటువంటి అప్రూవల్స్ ఇస్తున్నారు, అక్కడ చేపట్టడానికి గల కారణాలు ఏంటి, అసలు వాటి నీటి లభ్యత ఉందా లేదా, ఇవన్నీ అంచనా వేశారా లేదా అన్నటువంటి అంశాలపైన కూడా ఏదైతే వి ప్రకాష్ అడిగి తెలుసుకున్నారు. ఇవాళ నుంచి ఏదైతే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజుల పాటు నిర్మాణ సంస్థలకు సంబంధించినటువంటి వారిని విచారిస్తారు. ఇవాళ అయితే సుందిళ్ల బ్యారేజ్ సంబంధించి నిర్మాణం చేసినటువంటి నవయుగ కంపెనీకి సంబంధించిన ప్రతినిధులను ఇవాళ విచారణ కమిషన్ అయితే విచారిస్తుంది. ప్రధానంగా సుందిళ్ల బ్యారేజ్ విషయంలో ప్రభుత్వం చెప్పినటువంటి పెద్దలు చెప్తే చేశారా, లేదంటే ఇంజనీరింగ్ ప్లాన్ తో చేశారా, మీకు ఇచ్చినటువంటి డిపిఆర్ ద్వారా పనులు చేశారా అని చెప్పేసి వివరాలు అడుగుతారు. రేపు అన్నారం బ్యారేజ్ సంబంధించి, అలాగే రేపు మేడిగడ్డ, ఎల్లుండి అన్నారం బ్యారేజ్ సంబంధించి. సో మొత్తంగా చూసినట్టు కీలకమైనటువంటి విచారణ అయితే ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు పైన కొనసాగుతుంది. జోష్న. రైట్ అశోక్.